అప్పుడులో 1,00,000 పెట్టుంటే ఈ రోజుకి ఒక 30 లక్షలు అయిపోయాడు, లేకపోతే ఒక 25 లక్షలు అయిపోయాడు. అనవసరంగా ట్రేడింగ్ కనీసం ట్రేడింగ్ సగం అయినా సరే ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుంది. నా కళ్ళు ముందే స్టాక్స్ అనేవి 30x 40x రిటర్న్స్ ఇచ్చాయి అని ఫీల్ అవుతున్న చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఈ పెయిన్ అనేది గత 5-6 సంవత్సరాలుగా మార్కెట్ లో ఉన్నటువంటి ట్రేడర్ ఈ పెయిన్ ని ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ముందే మార్కెట్ పెరిగింది, కానీ వాళ్ళు F&O ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నారు. అవును కదా, నిజమే కదా. ఇప్పటికైనా సరే F&O ట్రేడింగ్ ని ఆపండి. స్వింగ్ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీ ఆర్ ఇన్వెస్టింగ్ లోకి రండి. F&O ట్రేడింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేసే పని కాదు, అది స్కిల్డ్ పర్సన్ చేసే పని. అందుకనే ఇన్వెస్టింగ్ లోకి రండి, స్వింగ్ ట్రేడింగ్ లోకి రండి. వన్స్ మీరు ఎప్పుడైతే సక్సెస్ గా మంచి లాట్ లో డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్స్లోకి వెళ్ళి స్వింగ్ ట్రేడింగ్ చేయండి. అంత అమౌంట్ని బిల్డ్ చేసిన తర్వాత అందులో ఒక 10% అయినా ఫ్యూచర్స్లో ఆటోమేటిక్గా ఫ్యూచర్స్లోకి వెళ్ళి మీరు అప్పుడు స్వింగ్ మూమెంటంలో స్వింగ్ ట్రేడింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఓపిక పట్టండి. 18 బెస్ట్ స్టాక్ సిరీస్లో 4th సిరీస్ అనేది ఈరోజు అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఒకసారి ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి, మంచి వాల్యూ యాడ్ అవ్వచ్చు. అది ఒక మంచి స్టాక్ గురించి చెప్పాను. ఓకేనా, మరి ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.